డైరెక్టర్ ఫ్లాప్స్ లో ఉండొచ్చు, ట్రైలర్ రిలీజ్ అయినా బజ్ క్రియేట్ అవ్వకపోవచ్చు, ఫస్ట్ సింగిల్ అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వకపోవచ్చు. కానీ ఇవన్నీ దాటుకుని వీళ్ళందరికీ బంపర్ ఓపెనింగ్స్ ఇవ్వడానికి మన రెబల్ సాబ్ ఎప్పుడైనా రావచ్చు. రాజాసాబ్ సినిమాని అలాగే ఆ సినిమాకున్న పొటెన్షియల్ ని చాలా మంది చాలా రకాలుగా తక్కువ చేసి అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే జనవరి 9th ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణం అయితే ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. నేను ఇంత ధీమాగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ కటౌట్ అనమాట. ఆ కటౌటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. ఇంకా కొంతమంది ట్రోల్స్ కావచ్చు, లేకపోతే తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నారంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కంటెంట్ అనమాట. ఆ ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ లో 50% కూడా అదైతే మ్యాచ్ చేయలేకపోయింది. ఆ ఫస్ట్ సింగిల్ వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా ఈ సినిమా పైన అయితే ట్రోల్స్ అయితే వేస్తున్నారు. అసలు యాక్చువల్ గా ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమాను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్ అయితే అయిపోయారు. అలా అయిపోయిన తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ అయితే వచ్చారు. మన తెలుగు సినిమాకి అలాగే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి అయితే ఆయన అయితే దూరం అయిపోయారు. కాబట్టి ఫ్యాన్స్ కావచ్చు, అలాగే జనరల్ ఆడియన్స్ కావచ్చు, ప్రభాస్ గారిని ఒక మంచి మాస్ అవతార్ లో అట్ ద సేమ్ టైం ఎనర్జెటిక్ గా చూడాలనే కోరిక అయితే ఉంటది. ఆ కోరికను అయితే దృష్టిలో పెట్టుకుని ఈ రాజాసాబ్ సినిమా సబ్జెక్ట్ అయితే మన ప్రభాస్ గారు అయితే ఓకే చేశారు. ఇంకా నిజం చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన విషయం కూడా వీళ్ళైతే ఎక్కడా చెప్పలేదు. చాలా సైలెంట్ గా షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం షూటింగ్ ను కూడా అంతే ఫాస్ట్ గా వీళ్ళైతే చేసుకుంటూ అయితే వచ్చారు. కానీ ప్రభాస్ గారి స్టార్డమ్ అయితే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా యొక్క స్కేల్ అయితే పెరిగింది. స్కేల్ పెరగడంతో గ్రాఫిక్స్ వర్క్ పెరిగింది. గ్రాఫిక్స్ వర్క్ పెరగడంతో నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ అయితే పెరిగింది. నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ పెరిగిన తర్వాత ప్రభాస్ గారి మధ్య మధ్యలో వేరే సినిమాలకి షూటింగ్ అయితే వెళ్ళారు. ఇంకా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని రీషూట్ చేశారు. ఇవన్నీ కలిసి 6 నెలల్లో షూటింగ్ చేసి రిలీజ్ చేసేద్దాం అనుకున్న సినిమా ఇన్ని సంవత్సరాలు అయితే పట్టింది. చివరాఖరికి జనవరి 9th ఈ సినిమా మన ముందుకైతే వస్తుంది. ఇంకా ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి గారు అనమాట. సలార్, కల్కి లాంటి సినిమాల తర్వాత అసలు మారుతి గారితో ఎందుకు సినిమా చేస్తున్నారనే డౌట్ అయితే చాలా మందిలో అయితే ఉంది. కాబట్టి మారుతి గారి నుండి కల్కి లాంటి కాన్సెప్ట్లు అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళంత గొర్రె అయితే ఇంకోళ్ళు అయితే ఉండరు. కాబట్టి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆడియన్స్ కావచ్చు, ఈ రాజాసాబ్ సినిమా నుండి అలాగే మారుతి గారి నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వింటేజ్ ప్రభాస్ అనమాట. ప్రభాస్ గారిని స్క్రీన్ పైన ఎనర్జెటిక్ గా కమర్షియల్ వేలో ఎంత బాగా చూపిస్తారని ఫ్యాన్స్ అయితే ఈ సినిమా పైన ఆశలు అయితే పెంచుకున్నారు. వాళ్ళ ఆశలకి తగ్గట్టుగా ఆ ఫస్ట్ సింగిల్ లేదు కాబట్టి ఫ్యాన్స్ కూడా కొద్దిగా బాధగా అయితే ఆ సాంగ్ ని కంపోజ్ చేసిన తమన్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్ మారుతి గారిని కావచ్చు, ఇంకా అప్పుడు ఓవర్ యాక్టింగ్ చేసిన ఎస్కేఎన్ గారిని కావచ్చు, వీళ్ళందరినీ వేసుకున్నారు. అంతే తప్ప అంతకు మించి అయితే ఏమీ లేదు. ఆ సాంగ్ కనుక మీరు చూసుకుంటే మనం ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. ఆ సాంగ్ సినిమాలో హీరో క్యారెక్టర్ కి తగ్గట్టుగా అయితే ఉంది. అంతే తప్ప అదేమి అంత బ్యాడ్ సాంగ్ అయితే కాదు. కాబట్టి ఏదైనా కంటెంట్ వదిలే ముందు దానికి తగ్గ రైట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం అయితే సెట్ చేయాలి. అలా సెట్ చేయడంలో ఖచ్చితంగా ఈ ఫస్ట్ సింగిల్ ముందు ఈ రాజాసాబ్ సినిమా టీం అయితే ఫెయిల్ అయ్యారు. ఇంక ఈ ఫస్ట్ సింగిల్ ని పక్కన పెట్టేస్తే ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్కొక్క పోస్టర్ ని చూడండి, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని చూడండి, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చూడండి, వాటన్నిటిలో మన ప్రభాస్ గారి లుక్స్ ని అయితే చూడండి. నిజంగా ఇచ్చి పడేశాడని చెప్పాలి మారుతి గారి విషయంలో. మనం సలారు, కల్కి సినిమాలో కూడా ప్రభాస్ గారిని ఇంత అందంగా ఎవరో ప్రజెంట్ చేయలేదు. ఈ విషయంలో ఖచ్చితంగా మారుతి గారికి ప్రతి ఒక్క ప్రభాస్ గారి ఫ్యాన్ కూడా క్యూడోస్ చెప్పాల్సిందే. ఇంకా టీజర్ కట్ కావచ్చు, ట్రైలర్ కట్ కావచ్చు, ఆ రెండు చూసిన తర్వాత ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా హిట్ అయ్యిద్ది అనే నమ్మకం అయితే నాకైతే వచ్చింది. అఫ్ కోర్స్ ట్రైలర్ అనుకున్నంత స్థాయిలో లేకపోయినా రాజాసాబ్ సినిమా ఈ విధంగా ఉంటది అనే ఒక క్లారిటీ అయితే ఈ ట్రైలర్ ద్వారా మనకైతే అందించారు. ఇంకా ఈ సినిమాకి ట్రైలర్ 2 కూడా ఉందన్నమాట. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. ఆ ట్రైలర్ 2లో మనకు కావాల్సిన గూస్ బంప్ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా అయిపోలేదు, ముందున్న అసలైన పండగ
ఓన్లీ ఒక సాంగ్ ని మాత్రమే మనం చూసి జడ్జ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఈ సినిమా నుండి ఇంకొక 4 సాంగ్స్ అయితే బయటికి అయితే రావాలి. ఇంకా ముగ్గురు హీరోయిన్లతో కలిసి చేసిన సాంగ్ కావచ్చు, ఇంకా డ్యూయట్ సాంగ్ కావచ్చు, ఇలాంటి సాంగ్స్ అయితే ఈ సినిమాలో దాచైతే పెట్టారు. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేవి ఈ సినిమా టీం వీలైనంత త్వరగా అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ కల్కి, సలార్ లాంటి సినిమాలతో ప్రభాస్ గారు ఓపెనింగ్స్ లో ఒక స్టాండర్డ్స్ అయితే సెట్ చేశాడనమాట. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాజాసాబ్ సినిమా వాటిని అయితే మ్యాచ్ చేయాలని ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే అసలు ఆ సినిమాల్ని ఈ రాజాసాబ్ సినిమాని కంపేర్ చేయొద్దు. అసలు రెండింటికి సంబంధమే లేదనమాట. అది కలెక్షన్స్ లో అవ్వచ్చు, లేకపోతే సినిమా యొక్క కంటెంట్ లో అవ్వచ్చు. 2 డిఫరెంట్, అసలు డిఫరెంట్ జోనర్స్. కాబట్టి రాజాసాబ్ సినిమాని రాజాసాబ్ లాగే చూడండి, తర్వాత కల్కి 2 వస్తే ఆ కల్కి 2, సలార్ 2 సినిమా లాగైతే చూసుకోండి. అంతే తప్ప వాటికి వీటికి కంపారిజన్స్ అయితే పెట్టి అనవసరంగా మీ సినిమాని మీరైతే అసలు పాడు చేసుకోవద్దు. కాబట్టి సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా సరే ఎంజాయ్ చేయండి. ప్రభాస్ గారిని మళ్ళీ ఎంత ఎనర్జెటిక్ గా, ఎంత చార్మాస్టిక్ గా మనమైతే చూడలేము. కాబట్టి ఈ రాజాసాబ్ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అది కల్కి రేంజ్ లో వస్తాయా, సలార్ రేంజ్ లో వస్తాయా అని నేనైతే చెప్పను. కానీ రాజాసాబ్ సినిమాకి ఆ రాజు లాంటి ఓపెనింగ్స్ ఖచ్చితంగా వస్తాయని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మన తెలుగు స్టేట్స్ లో మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి పండగ వాతావరణం అయితే ఉంటది. ఇంకా చాలా కంటెంట్ అయితే ఉంది సినిమాలో, దాన్ని అయితే వీళ్ళైతే దాచిపెట్టారు. ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటది. అలా వచ్చే వాటికి సినిమా రిలీజ్ అయ్యే టైంకి హైప్ అయితే ఖచ్చితంగా ఆ తారాస్థాయికి అయితే వెళ్ళిద్ది. కాకపోతే సినిమా టీం కూడా ఇంకొద్దిగా యాక్టివ్ గా ఉండి ఆ సెకండ్ సింగిల్ ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసి అది సూపర్ హిట్ గనక అయిందనుకోండి, ఈ ఫస్ట్ సింగిల్ కి వచ్చిన అవుట్ రైట్ మొత్తం కూడా తుడుచుకు పెట్టుకుపోద్ది. అదే విధంగా వీళ్ళైతే వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజాసాబ్ సినిమా అప్డేట్స్ వచ్చినట్టు మన ఛానల్ అయితే ఉంటది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.